ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. ప్రభువు అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యేసుక్రీస్తు ప్రభువారు మనము మారు మనస్సు రక్షణ పొందుకునే వారముగా ఉండాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడుగా ఉన్నారు. ఈరోజు మనము మారు మనస్సు పొందక రక్షణ అనుభవంలోనికి రాక ఇంకా మన జీవితాలను యేసుకి సమర్పించలేక లోకంలోనే బ్రతుకుతూ లోకంలోనే జీవిస్తూ మన జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువారు ఈరోజు మీతో స్పష్టముగా మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానము, మీరు మారు మనస్సు రక్షణ పొందుకునేవారిగా ఉండాలని ఈరోజు యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. ఈ లోకంలో ఎప్పుడు ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియని అంధకారపు జీవితాలను జీవిస్తూ ఉన్నాము. రేపటి దినము ఏమి సంభవించునో కూడా మన జీవితాల్లో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ నీవు ఇంకా రక్షణ తీసుకోకుండా మారు మనస్సు పొందుకోకుండా దేవుని ఎరిగి కూడా ఆయనకు దూరముగా ఉంటూ పాపములోనే జీవిస్తూ దేవుని చూసి చూడనట్లు నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు దాటిపోతూ ఉన్నాయి, మన జీవితాల్లో ఎన్నో గుడ్ ఫ్రైడేలు దాటిపోతూ ఉన్నాయి, ఎన్నో ఈస్టర్ పండుగలు దాటిపోతున్నాయి. ఇవేవి ఒక వ్యక్తికి మారు మనస్సు రక్షణ లేనిదే ఆనందాన్ని కలగచేయవు అని స్పష్టంగా వాక్యాలు తెలియచేస్తున్నాయి. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించి తన పాత రోత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తులో తిరిగి నూతనముగా జన్మించినప్పుడే క్రీస్తుకు వారసుడుగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిగా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభువు అందరూ మారు మనస్సు పొందవలనని దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. కాబట్టి మనము రక్షణ కోరుకొని దేవునిలో ఫలించేటువంటి ప్రార్థనా జీవితాలను కలిగి ఉండాలి. మన పిల్లలు చెప్పిన మాట వెనుక ఉన్నట్లయితే మనకు ఎంతో కోపము, ఆవేదన వస్తూ ఉంటాయి. ఈ లోకానుసారంగా కొన్ని సంవత్సరాలు పెంచిన మన పిల్లలే మన మాట వినకపోతే మనము దీర్ఘశాంతము కనపరచలేకపోతున్నాము. అటువంటిది దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మనము మారు మనస్సు రక్షణ పొందుకోవాలని, దేవుణ్ణి ఎరగాలని ఎన్నో రోజులుగా మన పట్ల దీర్ఘశాంతము కనపరుస్తూ ఉన్నారు. మరి దేవాది దేవుడికి మన పట్ల ఎంత విసుగు, ఎంత ఆవేదన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము నిత్య జీవానికి వారసులము కావాలి అన్నదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము. కాబట్టి క్రీస్తు ద్వారా తప్ప ఎవరునూ కూడా పరలోక రాజ్యాన్ని చేరలేరు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, నేనే మార్గమును జీవమును సత్యమును అయి ఉన్నానని క్రీస్తు ప్రభువారు స్పష్టంగా వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో రోజులు మన జీవితాల్లో గతించిపోతూ ఉన్నాయి. రక్షకుడు నేడు మన కొరకు పుట్టి ఉన్నారు అని చెబుతూనే అనేక క్రిస్మస్లను మనం గడిపేస్తున్నాం. మన పాపములకై ఆయన బలిగా అర్పించబడ్డారని తెలిసి ఎన్నో గుడ్ ఫ్రైడేలను మనము గడిపేస్తూ ఉన్నాం. ఎన్నో ఆయన మన కొరకు తిరిగి లేచి పునరుద్ధానుడై మనల్ని జీవానికి వారసులుగా చేశారు అని ఎరిగి ఎన్నో ఈస్టర్ పండుగలను దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు రక్షణ పొందుకోని వారైతే మీ పట్ల దేవుడు దీర్ఘశాంతము కలిగి మీ యొక్క రక్షణార్థమై తండ్రి అయిన దేవుని యొద్ద మొర్ర పెడుతూ ఈరోజు ఫలిస్తారు అని ఆయన ఎంతో చేతులు చాపి మీ పట్ల ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన చూపే దీర్ఘశాంతమును మీరు చులకనగా తీసుకోకండి. ఆయన చూపే ప్రేమను మీరు అవహేళనగా తీసుకోకండి. ప్రభువు అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నందున ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థించి రక్షణకు వారసులు కావాలని, ఈ వాగ్దానము
పొందుకొని మీరు రక్షణ పొందుకొని క్రీస్తులో నూతన జీవితాన్ని కొనసాగించే వారిగా ఉండాలని, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమని మీరు ఎంచుకొని రేపటి దినమును గూర్చి చింతించక క్రీస్తులో నూతన జీవితాన్ని కొనసాగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.